నామినేషన్ల హంగామా చివరి దశకు చేరుకుంది. దీంతో ఇంకా నామినేషన్లు వేయని వారు హుటాహుటిన కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉన్న నేతలందరూ పార్టీల నుండి బీఫామ్లు రాకపోయినా నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. నామినేషన్కు చివరి రోజు కావడంతో ఏపీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని ప్రధాన పార్టీ నేతలతో పాటుగా ఇండిపెండెంట్లు సైతం ఎన్నికల బరిలో నిలవడంతో ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకుందని చెప్పాలి. నామినేషన్ల హంగామా చివరి దశకు చేరుకుంది. దీంతో ఇంకా నామినేషన్లు వేయని వారు హుటాహుటిన కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉన్న నేతలందరూ పార్టీల నుండి బీఫామ్లు రాకపోయినా నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఈరోజు చివరి రోజు కావడంతో మిగిలిన ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందుల అసెంబ్లీకి తన నామినేషన్ ను దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే తన తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులకు వచ్చి ఆయన ఒక 2 సెట్ల నామినేషన్ ను దాఖలు చేయబోతూ ఉన్నారు. ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి పులివెందులకు వెళ్తారు. ముందుగా ఒక 1 అవర్ ఒక చిన్న పబ్లిక్ మీటింగ్ లో ఆయన పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి నేరుగా ఒక మినీ సెక్రటేరియట్ ని ఈ మధ్య నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతూ ఉన్నారు. ఇక ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే 1-2 సెట్లు నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు. ఇక మిగిలిన ఒకరిద్దరు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రం లోపల తమ నామినేషన్లు దాఖలు చేయబోతూ ఉన్నారు. జమ్మలమడుకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కూడా ఈ రోజు మధ్యాహ్నం పైన ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతూ ఉన్నారు. ఈ రోజు ముగిసిన తర్వాత ఒక 2 రోజుల్లో దీనిపైన స్క్రూటినీ ఉంటుంది. ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది అభ్యర్థులు ఏ పార్టీల తరఫున బరిలో ఉంటారు అనే విషయాలు తేలబోతూ ఉన్నాయి. అయితే చాలా వరకు ఈసారి నామినేషన్లు చాలా సాదాసీదాగానే జరిగినాయని చెప్పవచ్చు. చాలా చోట్ల నిరాడంబరంగానే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎందుకంటే మనీ ఖర్చు కావచ్చు, మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు ఓటింగ్ పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నామినేషన్ పత్రాలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా దాఖలు చేశారు. కొన్ని చోట్ల మాత్రం పెద్ద ఎత్తున 10,000 మంది జనాన్ని కూడా గ్యాదర్ చేసి పెద్ద ర్యాలీలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు మొత్తానికి నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇంకా దీనికి సంబంధించి స్క్రూటినీ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా పోటీలో ఉండి తలపడబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.